మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితల్లి. సార్ వెజిటబుల్ థెరపీ మీద చాలా అడ్వాన్స్డ్ గా రీసెర్చ్ చేస్తున్నారు మీరు ఖచ్చితంగా. వెజిటబుల్స్ అనేవి డెఫినెట్ గా ఎంత ఇంటేక్ అవసరం, ఎలా తీసుకోవాలి, ఏ కాంబినేషన్ తీసుకుంటే ఎటువంటి సమస్యల్ని అడ్రస్ చేయొచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా కొన్నేళ్ల నుంచి, సుమారు 3 ఏళ్ల నుంచి మనమే చెప్తూ ఉన్నాం కదా మన వీడియోస్ ద్వారా కదా. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి, డెఫినెట్ గా గ్లో అనేది ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే ఇఫ్ ఇట్ ఇస్ క్లీన్ హియర్, గ్లో అనేది ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. బట్ ఈ సమ్మర్ లో కొంచెం మంచి గ్లో ఉండాలి స్కిన్ అని అంటే కనుక ఏ వెజిటబుల్ హెల్ప్ అవుతుంది? అసలు సమ్మర్ అంటేనే గ్లో అమ్మా. అవునా? సమ్మర్ అంటేనే గ్లో. మాడిపోతాం కదా సార్ ఎండకెళ్తే. ఇప్పుడు మనం మాడిపోతాం కానీ ప్రకృతిలో ప్రతిదీ కూడా గ్లోగా ఉంటది. మీరు పచ్చని చెట్లన్నీ చూడండి, వికసించి ఉంటాయి. ఎందుకుంటే అంత గ్లోగా. సమ్మర్ వస్తుందంటే ఆనందంతో ఉంటే బ్రైట్నెస్. అంటే ఇప్పుడు మీరు ఎంత మేకప్ వేసుకున్నా చీకట్లో ఉన్నారు, గ్లో వస్తుందా? కనిపిస్తుందా? మీ అద్దంలో మీ మొహం మీరు చూసుకోవాలి, గ్లో ఉన్నా వెలుగు ఉండాలి. అంటే సమ్మర్ అంటేనే లైట్ లోనే గ్లో తెలుస్తుంది. మనం అజ్ఞానం అనేటువంటి అంధకారంలో ఉండి గ్లో కావాలి అంటే ఎట్లా వస్తుంది? అందుకని రాముడిని కీర్తిద్దాం, గ్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రాముడిని కీర్తిస్తూ ఏదైనా వెజిటబుల్ కూడా చెప్పండి. అందుకనే రాముడు అరణ్యానికి వెళుతూ అక్కడ ఆవిడికి తల్లితో చెప్తాడు కదా, నేనేమి తిని బ్రతుకుతానన్నారు? కందమూలాలు, తేనె, పళ్ళు, ఫలాలు ఇవి మాత్రమే తింటానన్నారు. ఈ సమ్మర్ అంతా కూడా మీరు ఆ డట్టి ఫుడ్ కాకుండా కందమూలాలు రాసి పెట్టుకోండి. భవిష్యత్ అంతా కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇది వేదం చెప్పింది. ఒక మనిషి జీవనం ఎలా ఎలా ఉండాలి అనేది వేదం చెప్పింది. వేదాన్ని అనుసరించిన వాడు కాబట్టి శ్రీరాముడు ఇప్పుడుకి పురాణ ఇతిహాసాల్లో ఒక రూపం ఉండిపోయింది మనకి. రాముడు ఎలా ఉంటాడు అంటే ఆయన అరణ్యానికి వెళుతూ ఎందుకు చెప్పాడు అంటే, ఎవరో ఏదో పట్టుకొచ్చి ఇస్తే ఇది నేను ఇలాంటివి నేను తినకూడదు, నేను వనవాసంలో ఉంటాను కాబట్టి నేను ఇవే తిని అక్కడ ఉంటానమ్మా, నేను ఎప్పుడు తప్పు చెయ్యను అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన అంటే ఇంతకు ముందు రాజరిక వ్యవస్థలో ఎలా ఉన్నారు అంటే, ఆయన ఎప్పుడు కూడా మాంసం తినలేదు, అశుద్ధాలు ఎప్పుడు తినలే. చాలా మంది ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు, అవి తప్పు. అందుకని ఏంటంటే కందమూలాలు, సాత్వికమైనటువంటి ఆహారం, సత్వతమో రజో గుణాలు. ఎవరైతే సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారో వాళ్ళ ఫేస్ ఎప్పుడు గ్లోగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల ప్రయాణంలో ఎప్పుడైనా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవడం కానీ, మేకప్ వేసుకోవడం కానీ, అంటే ఇంతకు ముందు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రాసేవాళ్ళు, వేసేవాళ్ళు. అప్పుడు మేకప్ మ్యాన్ పట్టుకుని తినేసేవాళ్ళు. కొంచెం నోస్ కట్ చెయ్యి, ఇప్పుడు ఏం అవసరం లేదు. ముందు ఫస్ట్ స్టిక్ వేస్తాడు. స్టిక్ వేసిన తర్వాత లైట్ గా ఆ ప్యాన్ కేక్ వాటర్ లో కలిపి ప్యాన్ కేక్ వేసి, తర్వాత మళ్ళీ పౌడర్ పెట్టి మళ్ళీ స్ప్రే చేసి, ఆ ఉడుకులోనని క్లాత్ లో పెట్టి ఇలా పెట్టి ఇసిరి మళ్ళీ దాని మీద పఫ్ పెట్టి, ఇంత స్ట్రాంగ్ గా ఇంత మేకప్ మీద అది ఉండేది. ఇప్పుడు అది అవసరం లేదు, న్యాచురల్. అప్పుడు అన్యాచురల్. అప్పుడు నేను కూడా నా ఆహారం, నా జీవన విధానం వేరేలా ఉన్నాను. ఇప్పుడు నేను పూర్తిగా శాకాహారంలోనే శాకాహారిగా ఉన్నాను. అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా తగలకుండా, పచ్చిమిర్చి గాని ఏమీ లేకుండా చాలా చాలా ఆరోగ్యంగా. అంటే నేను కొంచెం ముందుకు వెళ్ళి అంటే వెజిటబుల్ తో కేవలం అందమే కాదు, శరీర దౌర్ఢ్యాన్ని కూడా చూపించుకోవచ్చు, దారుఢ్యాన్ని కూడా. అంటే కండలు, 6 ప్యాక్ ఇలాంటివి కూడా చూపించవచ్చు ఈజీగా. వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు. అంటే చాలా మంది వెజిటేబుల్స్ లో ప్రోటీన్ ఉండదు ఒక భ్రమలో ఉన్నారు. దానికోసం ఇక్కడ మనల్ని శ్రీరామచంద్రమూర్తిగా మార్చడానికి ముందు మనసు శరీరం శుద్ధి అవ్వాలి. ఎప్పుడైతే నవ్వుతూ ఉంటామో, అంటే ఎంత అందంగా ఉన్నా నవ్వు లేకపోతే ఏంటి లాభం? గ్లో అనేది లోపల నుంచి వస్తుందమ్మా, ఆనందంతో వస్తుంది. అందరూ ఆనందంగా ఉండాలి. అంటే నేను ఎవరిని విమర్శించడం కాదు, ఆనందం అనేది లోపల ఉంది, అది బయటికి వ్యక్త పరిస్థితి గ్లో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లోపల కల్మషాలు పెట్టుకోవద్దు. దాన్ని క్లియర్ చేయడానికి దొండకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దొండకాయ జ్యూస్ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల 10 దొండకాయలు ఈ సమ్మర్ లో బాగా తీసుకోండి. అలాగే మనకి హీట్, మీరు మాడిపోతాం ఇదితో ఉన్నారు కాబట్టి బూడిద గుమ్మడికాయ తీసుకోండి. డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తీసుకోండి. అలాగే బెండకాయల్ని నైట్ నానబెట్టి సోక్ చేసి వాటర్ జిగురుగా వస్తుందా సార్? వాటర్ జిగురుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు దానికి ఏమన్నా ఫ్లేవర్లు మార్చుకోవాలంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు, తేనె కలుపుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. బెండకాయ నీళ్లు డిహైడ్రేట్ అవ్వకుండా ఆపుతుంది.
ఓవర్ హీట్ నుంచి బూడిద గుమ్మడికాయ కాపాడుతుంది. మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్, వ్యర్థాలని, ఆ స్కిన్ గ్లోని పెంచేది దొండకాయ. దొండకాయ. దొండకాయ పండు దొండకాయలు తీసుకుంటే దొండ పండు లాంటి అందమే మేము మీ సొంతం అవుతుంది. అద్భుతం, భలే చెప్పారు. అయితే పండిపోయిన దొండకాయలు బయటపడాల్సిన అవసరం లేదు, చక్కగా లోపల పడేది లోపల పడేయండి. బయటపడేది. క్యూట్. అయితే ఈ దొండకాయలను ఎలా జ్యూస్ చేయాలి చెప్పండి? ఒక 10 దొండకాయలు, చిన్న అల్లం ముక్క, మ్. ఏదైనా కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే ఏదో మింటో, పుదీనా, కొత్తిమీర వేసుకుని Okay. గ్రైండ్ చేసి వడకట్టి దాంట్లో కొంచెం మిరియాల పొడి, ఉప్పు, టేస్ట్, కొంచెం నిమ్మకాయ పిండుకోండి, అద్భుతంగా ఉంటుంది. బాగా ఎక్కువ గ్లో కావాలనుకుంటే 3 పూట్ల తీసుకోండి. కొంచెం పర్వాలేదు అనుకుంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకోండి. ఈవినింగ్ తీసుకోండి. ఒకసారి తాగాలనుకుంటే, కుదరదు అనుకుంటే రోజుకి ఒకసారి తీసుకోండి. 10 దొండకాయలు తీసుకోండి. మీ లార్జ్ ఇంటెస్టెన్స్ క్లీన్ అయితే, అంటే కడుపులో మంట, గ్యాస్ట్రిక్ వల్ల కడుపులో మంట వస్తుంది, అది క్లియర్ అవుతుంది ఫస్ట్. మల విసర్జన బాగా జరిగితే ఫేస్ లో గ్లో వస్తుంది. లోపల ఇన్నర్లా ఫేస్ పాడైపోయింది, చర్మం, స్కిన్ డ్యామేజ్ అయింది, అది బయటికి ఫేస్ రూపంలో వ్యక్తం అవుతుంది. Right. దాన్ని క్లీన్ చేసి ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ తప్పకుండా. సార్. నమస్తే. సూర్యాసం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.